శ్రీ విశ్వవసునామ సంవత్సరం తులారాశి వారి రాశి ఫలితాలు. తులారాశి వారికి ఈ 2025వ సంవత్సరం ఉగాది తర్వాత నుండి ఎలా ఉంటుందో, వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో, వీరి జాతకం ప్రకారం వీరికి ఈ సంవత్సరం ఏ పనులకు కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ తులారాశి వారు ఈ సంవత్సరం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, చేయవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్రంలో తులారాశి 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరము రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అయితే మీరు తులారాశికి చెందుతారు. ఈ సంవత్సరం తులారాశి వారికి కలిగే ఆదాయం 11, ఖర్చు 5గా ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయపరంగా బాగానే ఉంటుంది. రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉంది. అంటే ఈ సంవత్సరం తులారాశి వారిని అవమానించే, గౌరవించేవారు సమానంగా ఉన్నారు. ఈ విశ్వవసునామ సంవత్సరంలో తులారాశి వారు పట్టుదలతో ముందుకు వెళ్తారు. జీవితాశయం నెరవేర్చుకుంటారు. శుభకార్యాలు, పెళ్ళి, మనోవాంఛ, అధికారము, వృత్తి, స్థిరత్వము, స్థిర చరాస్తుల కొనుగోళ్లు, రుణాలు తీర్చటం వంటి ముఖ్యమైన విషయాలు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. అనుకోకుండా స్వల్ప ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడవచ్చు, జాగ్రత్త అవసరం. కళ, సాంస్కృతిక, ఉద్యోగ రంగంలో పోటీ ఎదురవుతుంది. మీ పేరు గోప్యంగా ఉంచి మీ వాళ్లకు పదవి ప్రాప్తి కల్పిస్తారు. రాజకీయ, ఉద్యోగ, వ్యాపారపరంగా భగవంతుని అనుగ్రహానికి ఇబ్బంది లేదు. న్యాయం చేయవలసిన వాళ్ళే న్యాయం సంపూర్ణంగా చేయరు. చాలా విషయాల్లో, వ్యవహారాల్లో పెట్టుబడి ఎక్కువగా పెట్టవలసి వస్తుంది. పెట్టుబడి పెట్టిన విషయాల్లో, వ్యాపారాల్లో తక్షణం లాభాలు వచ్చే అవకాశం లేదు. లాభాలు వివిధ రూపాల్లో ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది. ఆర్థిక స్థాయిలో సౌకర్యాలు మాత్రం ఏర్పడకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలలో తీవ్రమైన పోటీ చిరాకు కలిగిస్తుంది. ప్రతిభా సామర్థ్యాలను గుర్తించిన అధికారుల వల్ల చికాకులు ఏర్పడతాయి. అవినీతి పరులు చేసే కార్యక్రమాలు ప్రభావం పరోక్షంగా మీపై ఉండే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు, వివాదాస్పద అంశాలు మీకు అనుకూలంగా వస్తాయి. తీర్పులు అమలు జరగటంలో జాప్యం జరగవచ్చు. ఆలస్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల నష్టము. సంతాన పురోగతి చాలా సంబరం కలిగిస్తుంది. సంతానానికి లేక మీకు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. అన్య భాషలు నేర్చుకుంటారు. నేర్చుకున్న అన్య భాషల వల్ల ప్రయోజనం పొందుతారు. టెండర్లు అనుకూలం అవుతాయి, కానీ సాంకేతిక సమస్యలు వస్తాయి. బంధువులలోని వారిని భాగస్వాములుగా చేసుకుంటారు. బంధువులలో మంచి అభిప్రాయం సాధించడానికి మీ వంతు కృషి చేస్తారు. ఐకమత్యంగా ఉంటే ప్రయోజనం పొందవచ్చునన్నది మీ భావన. ఇందుకు ముఖ్యమైన వ్యక్తుల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది. అంతర్గతంగా మీ ఆలోచన ప్రకారం ఏదో అనుకుంటారో అదే చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. ఇతరులతో సంబంధం లేకుండా మీ ముఖం చూసి మీ వాళ్లకు మేలు చేశామని ఉన్నత స్థాయి వ్యక్తులు కుండబద్దలు కొట్టినట్లుగా చెప్తారు. జాతకం ఎప్పుడూ ఒకేలా నడవదు. ఒడిదుడుకులు ఉంటాయి, ఇది సహజం. చేతిలో ఉన్న ధనంపై సగం ఆశ పెట్టుకోండి. ఇతరుల ధన సంబంధిత వాగ్దానాలపై అధికంగా ఆశ పెట్టుకొని కార్యాచరణకు దిగవద్దు. గృహ నిర్మాణ విషయాలు అనుకూలిస్తాయి. సంతాన పురోగతి విద్యాపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరమైన విషయాలలో శ్రద్ధ వహించండి. సంతానం క్రమశిక్షణ విషయంలో ఎవరి మాటలతో మీరు రాజీ పడకండి. ఫలితాలు మంచిగా ఉండాలంటే మీరు అనుకున్న విధానాలే అమలు జరగాలి. శుభకార్యాల విషయంలో చర్చల కన్నా పరిశోధన ముఖ్యం. స్వయంగా మీరే విషయాలన్నీ నిర్ధారించుకున్నాక చర్యలు ఉత్తమం. వ్యవహారాలతో లిఖితపూర్వక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం ముఖ్యం. అంతకన్నా మీకు చూపించబడిన పత్రాలు సరైనవా కావా అని పరిశీలించుకోవటం మరింత ముఖ్యం. ఆత్మవిశ్వాసంతో ఉండటం మంచిదే. అతి నమ్మకం పనికిరాదు. విశేషించి ఈ సంవత్సరం జాగ్రత్తలు అవసరం.
కనుక ప్రత్యేకంగా సూచించబడినది సరైన సమయంలో మీకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు, సర్టిఫికేట్స్, బయోడేటా మొదలైనవి అందజేయటంలో ఆలస్యం జరగవచ్చు. ఇందువల్ల ముఖ్యమైన అవకాశాలు తప్పిపోయే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త వహించండి. మీరు శ్రమించి పెద్దగా ఆశ పెట్టుకున్నటువంటి అధికార పదవికి ఎంపిక అవుతారు. పత్రికా రంగంలోని వారికి కత్తి మీద సాము వంటి సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మీయ వర్గానికి చట్టపరమైన చిక్కులు, అనారోగ్య సమస్యలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి స్వంత నిర్ణయాలు చేయవద్దు. ఈ రంగంలో నిందలకు దూరంగా ఉండండి. లాభాలకు దగ్గరగా జాతకం నడుస్తుంది. 10 మంది చెప్పిన అధర్మం తాత్కాలిక ధర్మం అయ్యే పరిస్థితి వస్తే మీరు నిర్ణయాన్ని ప్రకటించండి. జూదానికి దూరంగా ఉండటమే మేలు కలిగిస్తుంది. కళాత్మక వస్తువుల్ని అధిక ధనం వ్యయం చేసి కొనుగోలు చేస్తారు. అవివాహితులకు వివాహ కాలము, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, గర్భరక్షణ ముఖ్యం. వ్యాయామము అవసరం. ట్యాక్సులు, ప్రభుత్వ పన్నులు చెల్లించవలసిన దానికంటే అధికంగా చెల్లిస్తారు. వృత్తిపరంగా ఇలాంటివి సహజమని కొట్టివేయడానికి వీల్లేని విధంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సమర్థవంతంగా ఎదుర్కొని మంచి స్థానం, ఫలితం సాధిస్తారు. వ్యక్తిగతమైన పనులకు ఇవ్వవలసిన ప్రాధాన్యత మరుగున పడుతుంది. అందరితో పాటు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా అన్యాయం జరిగితే దానికి మీరు వేదనకు గురి అవుతారు. అలా అన్యాయం జరగటమే మీ పాలిట వరంగా మారుతుంది. ఇబ్బందికరమైన బహుమతుల పంపకం మాత్రం తప్పదు. ఈ సంవత్సరము అధిగమించాల్సినవి ప్రధాన విషయాల్లో ఇది కూడా ఒకటి. వైరి వర్గంలోని వాళ్లను తక్కువగా అంచనా వేయవద్దు. వ్యక్తిగత పరిశీలన అవసరం. అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన ఉంటేనే నమ్మి చర్యలు తీసుకోండి. స్థానిక రాజకీయాలు నష్టం కలిగిస్తాయి. సామాజిక న్యాయం కొరకు న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది. ఆశయాల సాధనకు కృషి చేస్తే మీ వాళ్లకు తగిన సహాయ సహకారాలు అందించగలుగుతారు. పరివర్తన రాని వ్యక్తులలో మార్పు కోసం మరింత కష్టపడటం తగదని మీ మీద ఒత్తిడి వస్తుంది. ఎంత మీరు కాదనుకున్నా ఇష్టం లేని వ్యక్తులతో, సంఘ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేయాల్సి రావచ్చును. సంస్థల్లోనూ, కుటుంబంలోనూ, బంధువులలోనూ చాలా విషయాలకు మీరే కేంద్ర బిందువుగా మారుతారు. అయితే మంచి విషయాలకు సంబంధించి మీకు గౌరవం లభించకుండా ఓ వర్గం అడ్డుకుంటుంది. పేరు ఎవరికి వచ్చినా ఏముందిలే, అయినా వాళ్లకు మేలు జరిగితే చాలు అనే మీ మనస్తత్వం వల్ల నష్టపోతారు. వ్యాపారంలో, వృత్తిలో కొంత పోటీ ఏర్పడుతుంది. మీకు సంబంధం లేకపోయినా ఆ పోటీ వల్ల మీ లాభాలకు ఇబ్బంది కలుగుతుంది. మీరు ఉన్నత పురస్కారాలు, పదవులు ఇతరులకు ఇప్పించటంలో విశేష కృషి చేసి అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఇతర భాషల ప్రచురణ, తాత్కాలిక ప్రయోజనం మొదలైనవి నామమాత్రంగా ఉంటాయి. స్త్రీల సహకారము, కుటుంబంలో అన్యోన్యత కొంతకాలం లోపించవచ్చు. ఇది తాత్కాలిక పరిణామమే. బహుమతులు, ఆస్తి సంబంధమైన విషయాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని ఆత్మీయ వర్గంలో అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. అపార్థాలకు తావు లేకుండా ముందుగా చెప్పి అందరినీ సమన్వయపరిచి నిర్ణయాలు ప్రకటించండి. ఎడిటింగ్స్, ట్యాక్స్ చెల్లింపులు, వీసా రెన్యువల్ మీకు లాభిస్తాయి. ఇతరులకు స్వేచ్ఛనిచ్చి నిర్ణయాధికారం కూడా ఇస్తారు. విషయాలు నియంత్రించే సంపూర్ణ అధికారం వదులుకోరు. ఇది మేలు చేసే అంశము. వివాహాది శుభకార్య విషయాలు ఓ దారికి తెచ్చే ప్రయత్నాలు సంవత్సర ప్రథమార్థంలో ఫలిస్తాయి. సంపూర్ణ ఆచరణ కొరకు కొంత సమయం వేచి ఉండవలసి రావచ్చును. ప్రతి పనిలో మీ తప్పు లేకుండా జాగ్రత్త వహిస్తారు. మీరు న్యాయంగా ఉన్నంతకాలం ఇతరులు మిమ్మల్ని ఏమి చేయాలి? మీరు అడ్డదారిలోనికి వెళ్ళే సమస్యలు మిమ్మల్ని ఏ రకంగానైనా సరే చుట్టుముడతాయి. వ్యాపారాలు చేసేవారు ఈ సంవత్సరం గొడవలకు కాళ్ళు దియ్యకండి. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. సరుకులు నిల్వ చేసేవారికి, బిల్డింగ్ నిర్మాణ పనులు చేసేవారికి, ఇనుము, సిమెంటు వ్యాపారాలు చేసేవారికి విశేషంగా లాభాలు కలుగుతాయి. ఫైనాన్స్, బిజినెస్ చేసేవారికి బాగుంటుంది. కాంట్రాక్టర్స్కు యోగకాలంగానే ఉంటుంది. పెద్ద కొత్త కాంట్రాక్టర్స్ పొందుతూ ఉంటారు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి చాలా బాగుంటుంది. మంచి బిజినెస్ పార్ట్నర్ దొరుకుతారు. మీపై మీ బిజినెస్ పార్ట్నర్స్కు, మీకు మీ బిజినెస్ పార్ట్నర్పై నమ్మకాలు కలుగుతాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు కలుగుతాయి. గతంలో కోల్పోయినవి ఈ సంవత్సరం తిరిగి తెచ్చుకుంటూ ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయాలి. న్యాయ ధర్మ మార్గాల్లో నడవాలి. తులారాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో వారికి 2 పంటల్లో లాభాలు కలుగుతాయి. గతంలో చేసిన అప్పులు తీర్చుతారు. ప్రభుత్వం నుండి సహాయం పొందుతారు. కౌలుదారులకు కూడా లాభాలు కలుగుతాయి. అధిక దిగుబడుల వల్ల ఆదాయం బాగుంటుంది. చేప, రొయ్య, చెరువులు ఉన్నవారికి విశేషంగా లాభాలు కలుగుతాయి. కోళ్ల ఫారం నడిపేవారికి ఈ నెల మధ్యకాలం నుండి లాభాలు కలుగుతాయి. తులారాశికి చెందిన విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే ఈ సంవత్సరం గురుబలం బాగుండటం వల్ల మీకు మంచి జ్ఞాపక శక్తి లభిస్తుంది. మీరు ఊహించిన విధంగా మార్కులను పొందుతూ ఉంటారు. చదువులో ఉత్తీర్ణత సాధిస్తారు. పట్టుదలతో ముందుకు వెళ్తారు. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గౌరవంగా ఫీల్ అవుతూ ఉంటారు. తోటి విద్యార్థులకు సహాయకారులుగా ఉంటారు. చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మీ స్టడీ లైఫ్ను ఎంజాయ్ చేయండి. దానితో పాటు గేమ్స్, స్పోర్ట్స్పై ఇంట్రెస్ట్ చూపించండి. ఇంజనీరింగ్, మెడికల్ మొదలగు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారు మంచి ర్యాంకును పొందుతారు. ఆన్లైన్లో కానీ ఇంకెక్కడైనా కానీ కోచింగ్ తీసుకుంటే మంచిది. క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం విజయాలు కలుగుతాయి. మిమ్మల్ని అనుమానించిన వారి నోరును మూసేస్తారు. నేషనల్, ఇంటర్నేషనల్ టీమ్స్లో పాల్గొని విజయం సాధిస్తారు. తులారాశికి చెందిన యువతీ యువకులకు ఈ సంవత్సరం కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఇతరులు ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ చివరిలో మంచి ఫలితాలను పొందుతారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. అధిష్టానం వారు, ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. ఏదో ఒక పదవి లభిస్తుంది. రాహు ప్రభావం వల్ల మీకు ఈ సంవత్సరం మనశ్శాంతి ఉండదు. ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు. పార్టీ గురించి, ప్రజల గురించి అతిగా ఆలోచనలు చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు న్యాయంగా ఉండి పోరాటం చేయాలి. కొన్నిసార్లు మీ మౌనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇక ఈ రాశి స్త్రీల విషయానికి వస్తే చెప్పదగిన స్థాయిలో ఇబ్బందులు బహిర్గతంగా లేకపోయినా మానసిక ప్రశాంతత ఉండదు. ఎప్పుడూ ఏదో విషయమే నసపెట్టే మనుషుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. బాధ్యతల్ని వదిలించుకొని వెళ్ళాలనే ప్రయత్నాలు ఆలోచనలుగానే మిగిలిపోతాయి. ఆర్థిక స్థితి, ఉద్యోగము, సమాజంలో ప్రతిష్ట, విద్య బాగానే ఉంటాయి. మీ పేరు మీద పెట్టబడే వ్యాపార సంస్థలు బాగానే పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు తెలియకుండా మొదటిసారిగా శత్రువర్గం ఏర్పడుతుంది. బంధువులతో మీకు కొన్ని విభేదాలు ఏర్పడతాయి. మీ ధనం ఆశించిన వాళ్ళు మీ వాళ్ళు నుండి దూరం అయ్యే ప్రయత్నాలు చేస్తారు. మీది ధర్మానికి, న్యాయానికి కట్టుబడే మనస్తత్వం. విద్యారంగంలో మీకు మంచి పేరుకు, రాణింపుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ కృషి, శ్రమ వల్ల కుటుంబ ప్రతిష్ట మెరుగుపడుతుంది. వాహనాల కొనుగోలు, విదేశీ వ్యవహారాలు కొంత ఉపయోగకరంగా ఉండి మీకు సంతృప్తినిస్తాయి. కొన్ని సంబంధాలు తిరస్కరించి వ్యక్తిగత ప్రతిభ వల్ల ఆకస్మికంగా వివాహం నిశ్చయమవటం జరుగుతుంది. మీ మీద ఇతరుల నియంత్రణ మితిమీరినట్లుగా అనిపిస్తుంది. స్వేచ్ఛాయుత జీవనానికి ఇబ్బంది కలగడం అన్ని విధాలకు కేంద్ర బిందువు అవుతుంది. ఇతరులు చెప్పే విషయాలు ఉద్దేశపూర్వకంగానే మీరు పాటించరు, లెక్క చేయరు. మీ వ్యక్తిత్వాన్ని చాటుకోవడానికి శ్రమిస్తారు. బంధువుల సహకారం వల్ల మీ విదేశీయానం ఖరారు అవుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ముఖ్యమైన సమయంలో అది ఒక అవరోధం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు గర్భధారణ అనంతరం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వద్ద, మీ స్నేహితుల వద్ద మీ వ్యక్తిగతమైన సామాగ్రి ఉంచవద్దు. మీ ఇష్టదైవం ఎక్కువసార్లు స్వప్నంలో కనిపిస్తాడు. రిజిస్ట్రేషన్ వంటివి పూర్తి కాకపోవటం, డాక్యుమెంట్స్ లోపాలు కొన్నాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీ మనోభావాలకు తగిన విధంగా మీ వాళ్లను మార్చుకోగలుగుతారు. ఇది ఒక గొప్ప విజయము. గృహ నిర్మాణము, వాహనం కొనుగోలు వంటివి కలిసి వస్తాయి. ఉన్నత స్థానాలలోని వ్యక్తుల వల్ల జరిగే పొరపాట్లకు మీరు నష్టపోవలసిన రావచ్చు. మాట మీద నిలబడే వ్యక్తులు చాలా తక్కువని గ్రహిస్తారు. కళా, సాహిత్య రంగాల్లో కీర్తి, ప్రోత్సాహకర వాతావరణం వస్తుంది. విడాకులు కోరుకునే వారికి స్వేచ్ఛ, ఇష్టం లేని వ్యక్తుల నుండి
విమోచన లభిస్తుంది. జీవిత ప్రారంభంలో ఎదురైన ఘట్టాలకు కుంగిపోకుండా ఉపాయంతో మంచి లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తుల వృద్ధి జరుగుతుంది. అలంకార ప్రియులు ఎక్కువ మంది అభిరుచి ఎలా ఉంటుందో తేలిగ్గా తెలుసుకోగలరు. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి. ఈ విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఓ స్థాయికి వచ్చిన పాత అలవాట్లు క్రమశిక్షణ పోవు. వైరి వర్గంలో ఐక్యమత్యత లేనంత కాలం ఇబ్బంది లేదు. సొంత వర్గం బెదిరిపోకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నాలు చేయరు. స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలం చెందుతారు. న్యాయపరమైన అంశాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయ వర్గంతో సన్నిహిత వర్గంతో విభేదాలు ఇబ్బంది కలిగిస్తాయి. సంఘంలో మంచి పేరు, సన్నిహిత సహచర వర్గం, అండదండలు అనుసరించి నడిచే వర్గం ఉంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది. తులారాశికి ఈ సంవత్సరం అష్టమ భాగ్యస్థానాలలో గురువు, షష్టమ స్థానాలలో శని, షష్టమ పంచమ స్థానాలలో రాహువు, లాభ వ్యయ స్థానాలలో కేతువు, రవి, చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తూ వస్తాయి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకుని గురువు శనిగ్రహాలకు శాంతి జరిపించుకున్న ఎడల ఈ సంవత్సరం ప్రయోజనకరమైన అంశాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం చండీ పాశుపత హోమం జరిపించండి. మెడలో లేదా చేతికి మహాపాశుపత కంకణం ధరించండి. అనుకూల ఫలితాలు ఎక్కువగా అందుకోగలరు. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త అవసరం. నిర్లక్ష్యం పనికిరాదు. నష్టం కలిగించే వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆలోచన విధానంలో మార్పులు కలుగుతాయి. అయితే మీరు ఈ సంవత్సరం ప్రత్యేకించి మంగళ శనివారాల నియమాలను పాటించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, ఆంజనేయుణ్ణి పూజించండి. మంగళవారం నాడు రాహుకేతు గ్రహాల వద్ద దీపం వెలిగించండి. గుడి పూజారులను కలిసి రాహుకేతువుల దోష నివారణలకు చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుని వాటిని పాటిస్తే ఈ సంవత్సరం మీకు పెద్దగా సమస్యలు అనేవి ఉండవు. మరి తులారాశికి చెందిన వారందరూ కూడా ఈ సంవత్సరం అనగా ఈ 2025వ సంవత్సరంలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇవి 2025 ఉగాది శ్రీ విశ్వవసునామ సంవత్సరం తులారాశి వారి రాశి ఫలితాలు.